నమస్కారం, నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం. విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు, ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్. ప్లీజ్ కాంటాక్ట్ 9000097980 8008804014. సంప్రదించండి. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి. చూస్తున్నాం. అమరావతి R5 జోన్ లో ఇండ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్దిదారులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించారు. అయితే ఆ ఇండ్ల స్థలాలు కేటాయింపు చెల్లదంటూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో గత ప్రభుత్వం ప్రకటించిన 50,793 మందిలో కూటమి ప్రభుత్వం 7,506 మందికి అనర్హులుగా గుర్తించింది. ఇందులో గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మందిలో 4,323 మంది అనర్హులంటూ ప్రభుత్వం తేల్చింది. ఇక ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,301 మంది లబ్దిదారుల్లో 3,183 మంది అనర్హులున్నట్లు ఐడెంటిఫై చేసింది. మిగిలిన 43,286 మంది లబ్దిదారులకు తమ సొంత జిల్లాల్లోనే ఇండ్ల స్థలాలను కేటాయించి టిట్కో పథకం ద్వారా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఈ ఇండ్ల స్థలాల కోసం ఎన్టీఆర్ జిల్లాలో 265 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 216 ఎకరాలు అవసరమవుతుందని ప్రభుత్వం అంచనాలు వేసింది. భూసేకరణ, టిట్కో ఇండ్ల నిర్మాణం కోసం 1,500 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి R5 జోన్ లో ఇండ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్దిదారులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.